హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావ్య స్టాక్స్. ఈరోజు బచ్చల కూరతో పప్పు తయారు చేసుకుందాము. 10 నిమిషాల్లో అయిపోతుందండి. ఈ బచ్చల కూర ఒకసారి ఇస్తే చాలు, వాలంటరీగా వస్తుంది. బచ్చల కూరలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈరోజు పప్పు తయారు చేసుకుందాము. ఎర్ర బచ్చల కూర, తెల్ల బచ్చల కూర, 2 రెమ్మల మునగాకు పప్పు మట్టి సెట్లో వండుకుంటున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మట్టి సెట్లో వండుకోవటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా స్టవ్ వెలిగించుకొని కందిపప్పు కడుక్కొని దానిలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. బచ్చల కూర ఇప్పుడే వేయలేదు, కొంచెం అది పుల్లగా ఉంటుంది కదా, పప్పు ఉడికాక వేసుకోవాలి. ఆకు కూడా ఉడికాక కొంచెం పప్పుకు సరిపడినంత కారం, పసుపు వేసుకోవాలి. ఉప్పు అయితే ఇప్పుడు వేయకూడదు, ఉప్పు వేస్తే పప్పు ఉడకదు. పప్పు ఎనుపుకునేటప్పుడు వేసుకుంటామండి. బచ్చల కూరలో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. 3 ఫ్యాటీ యాసిడ్స్, నియోసిన్ అవన్నీ ఉండడం వల్ల మెదడుకి, నరాలకి చాలా పుష్టిగా ఉంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నామండి, తాలింపు పెట్టుకుంటున్నాము. దానికి తాలింపు దినుసులు, మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకుంటున్నాం. పప్పు ఈజీగా 10 నిమిషాల్లో అయిపోద్దండి. పిల్లలకి బాక్స్లోకి కూడా సరిపోతుంది, వెంటనే అయిపోతుంది. కీళ్ళ నొప్పులు తగ్గిస్తుంది బచ్చల కూర. మునగాకు కూడా మంచిగా ఆరోగ్యానికి, హెల్త్కి మంచిది కదండి. ఇవి 3 కలుపుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. బచ్చల కూర ఆకు రసాన్ని 2 స్పూన్లు తేనె కలుపుకొని తాగితే నిమోనియా తగ్గుతుంది. బచ్చల కూర ఆకు రసాన్ని కూడా